ప్రేమైన ప్రేమ స్వరూపులారా, ఈరోజు మనం కెమెమల్లా అనే ఔషధం గురించి తెలుసుకుంటున్నాం. ఈ కెమెమల్లా అనేది ఒక వృక్ష ఔషధం. వీళ్ళు చలిని భరించలేరు. ఇది పూర్తిగా సైకోటిక్ మాయాజానికి సంబంధించిన చెప్పవచ్చు. కెమెమల్లాలో సిమ్టమ్ ఎలా ఉంటాయంటే, వీళ్ళకు చిన్న దెబ్బ తగిలిందనుకో, అది చాలా పెద్ద దెబ్బ తగిలినట్టు ఫీల్ అవుతారు. వీళ్ళకు ఎవరైనా మాట్లాడితే కోపం, వాళ్ళను అవమానించినట్టుగా ఉండకూడదు. మనం మాట్లాడే విషయాలు వాళ్ళకు అవమానంగా అని వాళ్ళకు ఫీల్ అయినారంటే ఇంకా వీళ్ళు సైకోటిక్ మాయాజానికి సంబంధించిన వాళ్ళు అనుమానం పడినారు అంటే వాళ్ళ మీద ఇంకా వాళ్ళను సాధించేంత వరకు ఎక్కడైనా అవకాశం వస్తే ఇంకా వాళ్ళ మీద ఏదో ఒక రకంగా రివెంజ్ తీసుకునే అవకాశాలు ఈ కెమెమల్లాలో ఉంటాయి. ఈ కెమెమల్లాలో ఒక ప్రత్యేకం ఏమిటంటే, వీళ్లకు ఒక్క రోజులోగా ఎవరితోనైనా అకారణంగా కొట్లాడాలి. వాళ్ళు వీళ్ళతో కొట్లాడినా, వీళ్ళు వాళ్ళతో కొట్లాడినా, వీళ్ళకు కొట్లాట అనేది ఉండాలి. వీళ్ళు ప్రశాంతంగా ఉండడం పెద్ద ఇష్టం ఉండదు. సైలెంట్గా ఉండడం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎవరినో ఏదో ఒకటి అనాలా. వాళ్ళ నుంచి వస్తే కనుక ఆ రోజులో ఒక గలాట జరిగితే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. సైకోటిక్ మాయాజానికి సంబంధించిన కెమెమల్లా వీళ్ళు ఇండ్లల్లో గనక ఉన్నారనుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే, బిందెలు ఒక 5-6 మంది ఆడవాళ్ళు కలిసి, లేదు కెమెమల్లా 5-6 మంది ఉండే కెమెమల్లా వాళ్ళైనా సరే, వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వీళ్ళు పోయిన చాట వీళ్ళే గ్రేడ్గా ఉంటారు. కానీ వేరే వాళ్ళు ఒప్పుకోనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, గలాటకు పోతారు. కొట్టడమా కొట్టించుకోవడమా ఏదో అయిన వరకు వీళ్ళు వదలరు. పోతే పోనీలే అనుకునే టైపు కెమెమల్లా వాళ్ళు ఉండరు. ఈ కెమెమల్లాలో ఎక్కువ శాతం ఇంట్లో కానీ చీటికి మాటికి గొనుగుతూ ఉండే వాళ్ళలో కెమెమల్లా వాళ్ళు కూడా ఉంటారు. ఈ కెమెమల్లాకు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో కెమెమల్లా అనే మీ భార్య కెమెమల్లా అనుకున్నాం, నువ్వు వచ్చేసి నక్స్వామిక అనుకున్నావు. నీ కోపం వచ్చిందండి. నక్స్వామిక కోపం వస్తే కొద్దిసేపు కోపగించుకున్న తర్వాత ఎందుకు మీ కోపమించుకోవడం అని మళ్ళీ బాధపడే లక్షణం నక్స్వామికలో ఉంటుంది. కెమెమల్లాలో అలాంటి ములాదులు ఉండవు. 5 నిమిషాలు కొట్లాడి ఇంటికి వచ్చిందనుకో, ఇంట్లో ఆలోచిస్తుంది, నేను 5 నిమిషాలు కొట్లాడినానే, అర్ధగంటలో కొట్లాడి అనుకుంటుంది.
ఒకవేళ కొట్టుకున్నారు అనుకున్నాం, ఒక 5-6 ఏట్లు కెమెమెల్లామే వేరే వాళ్ళని కొట్టింది అనుకున్నాం. నేను 5-6 ఏట్లే కొట్టానే, ఇంకా ఎక్కువ కొట్టాల్సింది, దాంతో కొట్టాల్సింది, దీంతో కొట్టాల్సిందని ఆలోచించుకుంటూ నిద్ర లేకుండా మళ్ళీ అవకాశం వస్తే కనుక మళ్ళీ కొట్టాలనే ఆలోచించుకునే లక్షణం కెమెమెల్లలో ఉంటుంది. కానీ నక్స్వామికలో అట్లాంటి కొట్టుకోవడాలు, కొట్లాడాలు, కోపం వస్తే అరుస్తాడు, ఏదో ఓ 10 నిమిషాలు కూల్ అయిపోయి నేను బాగా కొట్లాడినానే అని మళ్ళా కొంచెం ఆలోచించుకుంటారు ఈ నక్స్వామిక వాళ్ళు. కెమెమెల్ల అలాంటి నక్స్వామిక మాదిరిగా ఆలోచించుకునేది ఉండదు. 4-5 నిమిషాలు తిట్టినాను సరిపోతుంది. ఇంకా 10 నిమిషాలు కొట్లాడకపోతేనే, తిట్టకపోతేనే, వాళ్ళు అట్లా చేయకపోతేనే, ఇట్లా చేయకపోతేనే అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇలాంటి నక్స్వామిక కెమెమెల్ల గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, నక్స్వామిక వాళ్ళు మీ ఇంట్లో ఉండొచ్చు, కెమెమెల్ల వాళ్ళు మీ ఇంట్లో ఉండొచ్చు, మీ బంధువుల్లో ఉండొచ్చు, మీ స్నేహితులు, ఎక్కడైనా సరే నక్స్వామిక కెమెమెల్ల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక్కపారి మీరు నక్స్వామిక వాళ్ళతోనైనా ఏగించవచ్చు. కెమెమెల్ల వాళ్ళతో మాత్రం అసలు మనం భరించలేం, ఎవరు భరించలేరు. చిన్న సందు దొరికితే చాలు కెమెమెల్ల వాడు కెవ్వని కేకలేస్తాడు. నక్స్వామిక వాళ్ళు కోపం వస్తే ఏదో వాళ్ళకి నచ్చంది చేసినవే అని అంటారు. అలవాటు పడినోళ్ళు రోజే వరుసుకొని సైలెంట్ అయిపోతాడు అనుకునే వాళ్ళు కొందరు పట్టించుకోరు. కెమెమెల్ల అలాంటి క్యాండిడేట్ కాదు. ఆడాయేమో కెమెమెల్ల అయితే, నక్స్వామిక మగాడైతే ఇంకా ఈ 2 దేశాలు కొట్లాడుకున్నట్టు ఉంటుంది అది. ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇవి వ్యాధులు కన్నా వీళ్ళ మనసులకు ఇస్తే వీళ్ళిద్దరూ 100కి వీళ్ళిద్దరూ లేని గ్రామం ఉండదు, వీళ్ళిద్దరూ ఉండిన పట్టణం ఉండదు, వీళ్ళిద్దరూ ఈ కెమెమెల్ల లేని ఆడవాళ్ళు ఉండరు, నక్స్వామిక కెమెమెల్ల లేని మగవాళ్ళు ఉండరు. వీళ్ళిద్దరూ నాకు తెలిసినంతవరకు 100% ఈ వ్యాధుల కన్నా వీళ్ళ మనసులకు మందిస్తే 100% ఈ 10 నుంచి 15% క్రైమ్ రేట్ తగ్గుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక హోమియోపతి డాక్టర్ని పెట్టి నక్స్వామిక వాడ, కెమెమెల్ల వాడ వేసేసినామంటే వాళ్ళు తిరిగి నక్స్వామిక వాడికే ఆ నక్స్వామిక వేస్తే ఇంక కొట్లాడాడు. కెమెమెల్ల వాడిని కెమెమెల్ల వేసినామంటే ఇంక కొట్లాడాడు. ఈ కొన్ని పోలీస్ స్టేషన్లో ఈ 2 డాక్టర్లను పెట్టి ఈ 2 మందులు ఇచ్చినామంటే వాళ్ళు నక్స్వామిక వాడికి నక్స్వామిక వేసి కెమెమెల్ల మందు వేసినామంటే వాళ్ళని కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు. ఆ మందే వాళ్ళని మంచి వ్యక్తులుగా తయారవుతారు. నువ్వు ఎంత కొట్టినా ఏం చేసినా నక్స్వామిక వాడు నక్స్వామిక వేయకపోతే మారడు. కెమెమెల్ల వాడును నువ్వు ఏమైనా చేసుకో, వాడు అస్సలు మారడు. అదే హోమియోపతి మందుల్లో నక్స్వామిక వాడి లక్షణాలు పెట్టి నక్స్వామిక ఇచ్చేస్తే ఇంకా వాడిని కోపం రాదు. వాడు కోపపడకపోతే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ఇల్లు బాగుందంటే వాళ్ళందరూ బాగుంటారు. కెమెమెల్ల వాడిని కనుక ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, ఆ బంధువులు ప్రశాంతంగా ఉంటారు. ఈ 2 మందులు నేను జబ్బుల కన్నా
ఇలాంటి వ్యక్తులకి ఇచ్చి వాళ్ళు ప్రశాంతంగా ఉండడం చూసి ఆ ఆనందంతో ఈ డ్రగ్గులు చెప్తున్నాను. కెమెమెల్లాలో చిన్న చిన్న దెబ్బ అంత కొట్లాడేవాళ్ళు కూడా చిన్న దెబ్బ తగిలిందంటే తట్టుకోలేరు, శారీరకంగా తట్టుకోలేరు వాళ్ళు. కానీ ఎంత గంటలైనా సరే రోజులైనా సరే కొట్లాడుతూనే ఉంటారు, కానీ చిన్న దెబ్బకు తట్టుకోలేరు. కానీ నక్స్వామిక వాడు ఎంత దెబ్బకైనా తట్టుకుంటాడు, ఓర్చుకుంటాడు. కెమెమెల్లేవాడు ఏదైనా చిన్న గుల్లలు వేసినా ఓర్చుకోలేడు, అది చిన్నదే కానీ ఓర్చుకోలేడు. నక్స్వామిక వాళ్ళు చిన్న గొల్లైనా ఏదైనా కొన్ని విషయాలకు ఓర్చుకొని నిబ్బరంగా ఉండే శక్తి వీళ్ళకు ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్లకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇంట్లో నక్స్వామిక కెమెమెల్ల పెట్టుకోండి. వీళ్ళిద్దరూ కోపంలో ఒకరికి మించిన ఒకరు. మీ ఇంట్లో నక్స్వామిక వాడు అనుకో, వాడికి మోషన్ వచ్చినట్టుంటుంది. ఒకవేళ వచ్చిందనుకో, ఆ కొద్దిగా వచ్చినా హాయిగా ఉంటే నక్స్వామిక వేయండి. కెమెమెల్లవానికి మోషన్ పోయేది ఇలాంటి లక్షణాలు ఉండవు. నక్స్వామిక వ్యక్తుల కెమెమెల్ల వ్యక్తుల మీ ఇంట్లో 2 మందులు పెట్టుకుంటే ప్రతి ఇంటిలో నక్స్వామిక వాడైనా ఉంటాడు, కెమెమెల్ల వాడైనా ఉంటాడు. మిగతా వాళ్ళు ఎంత కోఆపరేషన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళిద్దరిని మాత్రము నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, నువ్వు ఎక్కడ తిరిగినా, ఏం చేసినా, ఎక్కిన యాగాదాలు చేసినా వాళ్ళు మారరు. వాళ్ళు మార్చాలంటే మీకు ఈ వీడియోని చూసిన తర్వాత మీ ఇంట్లో నక్స్వామిక కెమెమెల్ల పెట్టుకోండి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తానంటే, ప్రతి ఇంట్లో నక్స్వామిక కెమెమెల్ల పెట్టుకుంటే 100కి 20 నుంచి 25% మీరు ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ 2 డ్రగ్గుల గురించి చెప్తున్నాను. వీటి వల్ల వ్యాధులు తగ్గకపోయినా నాకు బాధ లేదు, కానీ మనసుకు మందు, రోగికి మందు. ఆ రోగి నక్స్వామిక రోగికి మలబద్ధకం ఉంటుంది, వచ్చినట్టు ఉంటుంది, రాదు. ఒకవేళ వస్తే హాయిగా ఉంటుంది, కానీ కెమెమెల్లాలో ఆ లక్షణం ఉండదు. నక్స్వామిక కోపం వస్తుంది, కానీ కోపపడిన తర్వాత మళ్ళీ బాగన్నా కోపపడితేనే, బాగన్నా అరిస్తేనే అని బాధపడేవాడు నక్స్వామిక. కెమెమెల్ల అలాంటి లక్షణాలు ఉండవు. నేను 5 తిట్లు తిట్టినానే, నేను 20 తిట్టింటే బాగుండనే. ఒకవేళ 2 ఏట్లు కొట్టినారనుకో కెమెమెల్లాడు అవతల వాడిని, నేను 2 ఏట్లే కొట్టానే, ఇంకా కొట్టింటే బాగుండనే అని కసి పెంచు. కానీ నక్స్వామిక వాళ్ళలాగా బాధపడడు, రెచ్చిపోతూనే ఉంటాడు కెమెమెల్లవాడు. ఈ 2 డ్రగ్గుల్లో మీ ఇంట్లో పెట్టుకొని మీ తల్లి, తండ్రి, కొడుకు, అక్క, చెల్లెలు వీళ్ళు ఉంటారు. వీళ్ళలో నక్స్వామిక వాళ్ళైతే ఈ లక్షణాలు ఉంటాయని చెప్పాను, కెమెమెల్లాలో ఈ లక్షణాలు ఉంటాయని చెప్పాను. ఇంక మీకు ఒకసారి మీకు నక్స్వామిక సెట్ అయిందనుకో, మీ కొడుక్కో సెట్ అయిందనుకున్నాం, ఆ నక్స్వామిక వేస్తే అతను టీలు తాగడం తగ్గించేస్తాడు. చూడు, నక్స్వామిక వాళ్ళు టీలు, సిగరెట్ తాగుతారు. కెమెమెల్ల వాడు సిగరెట్ తాగడు. ఎందుకంటే వాడిని సిస్టమ్ వేరు. మందు తాగుతా ఇలాంటి లక్షణాలు ఉండి కోపం ఇచ్చుకుంటే నక్స్వామిక వేసినామనుకో, వాడు ఆ సిగరెట్లు మానడం తగ్గిస్తాడు, మందు తాగడం తగ్గిస్తాడు, మాటికి కోపపడడం అనేది తగ్గిస్తాడు నక్స్వామిక వాడు.
కెమెమెల్ల వాడు సిగరెట్లు తాగడము, మందు తాగడం అవన్నీ చేయడు. వానికి వీళ్ళిద్దరి మధ్య మీరేం చేస్తారంటే ఈ 2 మందులు నక్స్వామిక 200 15 రూపాయలు తీసి ప్రతి ఇంట్లో పెట్టుకోండి. కెమెమెల్లా అనేది ఒక 15 రూపాయలు 200 సి అనేది పెట్టుకోండి. నక్స్వామిక వాడు బయటివి కొట్లాడాడు, యాడంటే ఆడ రచ్చ పెట్టుకోడు, ఓన్లీ ఇంట్లో వరకే. కానీ కెమెమెల్లాడు ఇంట్లో సరే బయటైనా సరే స్నేహితుల బంధువుల అన్ని సంబంధంలే. ఎప్పుడెప్పుడు కొట్లాడదామా, కొట్టుదామా అనే టైపులో కెమెమెల్లా ఉంటాడు. అలాంటి వాడు మీ ఇంట్లో ఉంటే కెమెమెల్లా వేయండి. ఇంకా వాడు కొట్లాడు, ఆ న్యూసెన్స్ చేయడు, మంచివాడిగా తయారవుతాడు. నక్స్వామిక వాడు ఇంట్లో మాత్రమే రోప్ చేస్తాడు, ఆఫీసుల్లో కూడా డామినేషన్ చేస్తాడు, కానీ అరుస్తూ అంటాడు. కానీ ఈ కెమెమెల్లా వాడి మాదిరిగా రైజింగ్ కాడు, మళ్ళీ ఆలోచించుకుంటాడు. కెమెమెల్లాడు అలా ఆలోచించుకోడు, ఆవేశంగానే ఉంటాడు. ఇతను నక్స్వామిక వాడా కెమెమెల్లా వాడా అని మీరు 2 మందులు కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఇప్పటి వరకు పడిన బాధలు పడినారు. కానీ ఇంకటి నుంచి నక్స్వామిక కెమెమెల్లా అనే 2 మందులు మీరు పెట్టుకొని మీ ఇంటిని ప్రశాంతి నిలయంగా మార్చుకోవాలని ఈ డ్రగ్గు మీకు బాగా పనిచేసింది అనుకోండి, ఇంకొకరికి చెప్పండి. లేదు నా మాదిరి వీడియోలు పెట్టి మీరు పాపులర్ చేయండి. నక్స్వామిక కెమెమెల్లా గురించి ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజ చేసినా, ఎక్కడ తిరిగినా ఏం లాభం లేదు. ఇవి హోమియోపతి మనసుకు సంబంధించిన మందులు. వాళ్ళ మనసు లాంటిది. ఆ మందు వేస్తే ఆ మనసు మారతాడు. కాబట్టి ఒక్కొక్క డ్రగ్గుకు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి మీ దయ ఉంచి ఈ విషయాన్ని గ్రహించగలని ఆశిస్తున్నాను. ఈ 2 డ్రగ్గులు మీ ఇంట్లో కానీ, మీ అత్తగారిళ్ళలో కానీ, మీ బంధువులలో కానీ, దాయేదల్లో కానీ ఇవి సమస్యలు ఉంటాయి. అప్పుడు మీరు ఒక పంచాయతీ పోవాలనుకుంటే వాడు నక్స్వామిక వాడా కెమెమెల్లా వాడా అని కనుక్కోవాలి. నక్స్వామిక వాడైతే ఏదో ఇంత సర్దుకుంటాడు, కెమెమెల్లా వాడు సర్దుకుంటే ఏదో ఉన్నది, వాడు చెప్పినట్టు జరగాల్సిందే. వాడు ఎంత అంటే అంతే. ఇంక అనుకుంటే కొట్టించుకున్నామా అనే టైపులో కెమెమెల్లా వాడు ఉంటాడు. నక్స్వామిక వాడు ఎవరు వీళ్ళు చెప్తే కొద్దిగా వింటాడు, కానీ కెమెమెల్లా వాడు వినడు. మీరు మాటలను బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి నక్స్వామిక వాళ్ళ కెమెమెల్లా వాళ్ళ అని మీరు గుర్తుపెట్టుకొని మీకు పనులు జరగాలంటే నక్స్వామిక వాడికి నక్స్వామిక వేసి వాడి దగ్గర పని చేయించుకోండి. కెమెమెల్లా వాడు కనుక ఉంటే ఆ కెమెమెల్లా వేసి ఆ లక్షణాలు పోతాయి, మంచోడుగా తయారవుతాడు. మీరు మంచోళ్ళుగా తయారు చేసిన వాళ్ళు అవుతారు. అతను మంచోడైతే ఆ ఇంటి కూడా ప్రశాంతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ విషయం ప్రపంచానికి తెలియజేసేది ఏంటంటే, నేను ఈ మందులు జబ్బులు సిమ్టం కన్నా నేను మనిషికి సంబంధించిన మనసుకు సంబంధించి ఇచ్చాను. ఇవి నేను ఇచ్చాను కాబట్టి ఈ రిజల్ట్ సమాచారాన్ని మీకు ఎందుకు ఇస్తున్నానంటే, మీ ఇంట్లో ఈ 2 డ్రగ్గులు 100% ఈ ప్రపంచంలో వీళ్ళిద్దరూ లేని ఊరు ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మీరు ఈ మందును మీ భార్య నక్స్వామిక అనుకోండి, భర్త కెమెమెల్లా అయితే ఇంక ఎట్లుంటుంది, అది విడాకుల వరకు పోయే పరిస్థితి వస్తుంది. ఎన్నెన్నో సమస్యలు వస్తాయి.
అదే భార్య నక్స్వామిక భర్త కెమెమెల్ అయినప్పుడు ఆ భర్త వాళ్ళు పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే నక్స్వామిక సంబంధించిన భార్యకి నక్స్వామిక ఇచ్చినామంటే ఆమె ఆలోచిస్తుంది. కెమెమెల్ల భర్త ఉన్నాడు అనుకోండి, ఆ కెమెమెల్ల వేసినామంటే ఆ కెమెమెల్ల వేయడం వల్ల అతను మారతాడు. వాళ్ళు భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల్లో అయినా సరే ఇలాంటి వాళ్ళు ఉంటే పెద్ద మనుషులు కానీ పోలీసులు కానీ ఎవరైనా సంఘ సేవకులు ఎవరైనా ఉంటే మీ దగ్గర ఎవరైనా పంచాయతీకి వస్తే వీళ్ళిద్దరు సమస్యల మీద వచ్చారంటే వీళ్ళు నక్స్వామిక వాళ్ళ గమనించి మీరు ఆ 2 మందులు పెట్టుకొని భార్య కెమెమెల్ల అయితే భార్య కెమెమెల్ల అయ్యండి, మీ మాట వింటుంది, మనసు మారిపోతుంది. నక్స్వామిక భర్త అనుకో, నక్స్వామిక 200 ఇచ్చేయండి. ఇంకా మీరేం పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు. ఆ మందే వాళ్ళ మనసులను మారుస్తుంది. వాళ్ళు ఆనందంగా ఉండడానికి ఉపయోగపడే మందులు. ప్రపంచానికి క్రైమ్ తగ్గుతుంది. ఈ వీడియో ప్రపంచమంతా తిరిగితే 100కి 10 నుంచి 15% క్రైమ్ ఫ్రీ. అసలు క్రైమ్ జరిగే అవకాశమే లేదు. ఇవి 2 అల్లోపతిలో మందులు వాడితే మనసులు మారవు, రోగం తగ్గుతుంది, రోగి మారడు. కానీ హోమియోపతిలో రోగానికి మందు కాదు, రోగికి మందు. నక్స్వామిక అనే ఒక వ్యక్తి రోగి, కెమెమెల్ల అనే వ్యక్తి రోగి. అంతేగాని వాళ్ళిద్దరికీ అల్లోపతిలో మందిస్తారు ఒకటే, కానీ వీళ్ళిద్దరికీ సపరేట్గా మందిస్తాం. ఈ మందు వల్ల అతని మనసు మారుతుంది. ఆ మనసును మార్చే గుణము ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు లేవు. ఈ కెమెమెల్ల నక్స్వామిక నేను ఈ సిమ్టమ్ మీకు చెప్పాను. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఆన్లైన్ క్లాసుల్లో మీరు ఆ వీడియోలు తీసుకొని నక్స్వామిక కెమెమెల్ల చదువుకోండి. చదివిన తర్వాత నేను పెద్ద హరికథగా చెప్పకుండా పిట్టకథగా ఉన్నాను. మీరు గ్రహించి ఈ వీడియోను మీకు ఎవరైనా అలాంటి ఇద్దరిలో ఎవరు నాకు తెలిసి ఈ 2 డ్రగ్గుకు సంబంధించిన వాళ్ళు లేకుండా అయితే ఊరు ఉండదు, ఇల్లు కూడా ఉండదు. అన్నదమ్ముల్లో వీళ్ళిద్దరిలో ఎవడో ఒకడు ఉంటాడు. స్నేహితుల్లో కూడా లేకపోతే స్నేహాలు కొద్ది రోజులు చేసి కొద్ది రోజుల తర్వాత ఎందుకు విడిపోతారు? అన్నదమ్ములు ఎందుకు విడిపోతారు? భార్యాభర్తలు ఎందుకు విడిపోతారంటే నక్స్వామిక వాడు సోరా మాయాజానికి సంబంధించినవాడు, కెమెమెల్ సైకోటిక్ మాయాజానికి సంబంధించినవాడు. సోరా మాయాజం ఉండేవాళ్ళు మోసం, క్రిమినల్ అవి చేయరు. కానీ కెమెమెల్ అనే సైకోటిక్ మాయాజం కాబట్టి వాళ్ళు తప్పు చేసినా నేను తప్పు చేయలేదనే చెప్తారు. అదే సోరావాడు నేను తప్పు చేశాను ఒప్పుకుంటాడు. ఈ మాయాజానికి సంబంధించిన మందులు, మాయాజం అంటే మనసు, మలినమైన మనసును పవిత్రంగా మార్చే ఏకైక వైద్యము హోమియోపతి. చెడ్డవాణ్ణి మంచిగా మార్చే పవిత్రమైన మందు హోమియోపతి. నేను మీకు అనుమానంగా ఉంటే హోమియోపతిలో ఇంకా మీరు ఆన్లైన్ క్లాసుల్లో వినండి. మీరు ఈ ప్రపంచానికి ఈ 2 మందుల వల్ల 100కి 100%, 20 నుంచి 25% ప్రశాంతంగా ఉండడానికి ఈ 2 మందులు. జబ్బుల గురించి మనకొద్దు, ఏదో ఒక మందు వేసుకుంటాం, జబ్బు తగ్గించుకుంటాం, అది కాదు. మాయాజం అంటే మనసు. ఆ మనసు ఎన్నో కారణాల వల్ల మలినం అయిపోయింది. మనం ఆ మందు వేయడం వల్ల ఆ మలినాన్ని తీసేసి అతన్ని పవిత్రంగా చేసే శక్తి హోమియోపతిలో ఉంటుంది. కాబట్టి ఉంటుంది కాదు, అది గ్యారంటీ
హోమియోపతిలోనే ఉంది. ఇంకా నువ్వు ఏ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఉపయోగం ఉండదు. కాబట్టి నక్స్వామిక లక్షణాలు చెప్పాను, కెమామెల్లా లక్షణాలు చెప్పాను. ఒకవేళ మీ భార్య కెమామెల్లా అనుకో, నీకు డౌట్ వచ్చింది, నువ్వు వెంటనే కెమామెల్లా 200 వేసేయి, ఇంకా నీకు ఆ రచ్చ ఉండదు. ఒకవేళ ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీ భర్త నక్స్వామిక వాడనుకో, మాటి కోప్పడము ఇవన్నీ నీకు టార్చర్గా ఉంటే కనుక అతను నక్స్వామిక అయితే నక్స్వామిక వేయి. ఒకవేళ కెమామెల్లా అయితే మీ భర్త కెమామెల్లా వేసేయి. ఇంక నువ్వు ఎంత ఆనందంగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. భార్యకు కనుక కెమామెల్లా అనుకో, కెమామెల్లా వేయి. ఒకవేళ నక్స్వామిక అనుకో, నక్స్వామిక వేయి. ఈ రెండిట్లో ఏదైనా ఉంటే వేయి. నీకు 2 మందులు మాత్రం వేసుకోవద్దు. 2 మందులు వేసుకుంటే అది ఎట్టా కాకుండా చెడిపోతుంది. కాబట్టి ఏదైనా స్పష్టంగా ఉంటే ఒక మందును, మీ భార్య బాధ నుంచి తప్పించుకోవాలంటే ఆమె నక్స్వామిక అయినా కెమామెల్లా అని కనుక్కో. నక్స్వామిక ఏమైతే నక్స్వామిక వేయి, ఇంకా కొట్లా. ఒకవేళ కెమామెల్లా అయిందనుకో, నువ్వు కెమామెల్లా ఆ మందు వేస్తానే ఇంకా ఇంకా అయిపోయాయి, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఈ 2 మందుల్లో మీ భార్య ఉంటే అది వెయ్యి. ఒకవేళ ఆడవాళ్ళు చెప్తున్నాను, మీ భర్త నక్స్వామిక వాడా కెమామెల్లా వాడా అని కనుక్కోండి. వాళ్ళు పెళ్ళైనా అంటే వాళ్ళ చరిత్ర తెలిసి ఉంటుంది కదా. ఆడనప్పుడు నక్స్వామిక అయితే నక్స్వామిక వేయండి, కెమామెల్లా అయితే కెమామెల్లా వేయండి. ఇంక మీ ఇంట్లో రచ్చ ఉండదు. మీరు ఏ పోలీస్ స్టేషన్ పోనవసరం లేదు, ఏ కోర్టు పోనవసరం లేదు, ఎవరి దగ్గర పోనవసరం లేదు. ఒకరికొకరు ఆ మందు మీకు అంత సహాయం చేస్తుంది. కాబట్టి నేను ఇంత గట్టిగా నేను జబ్బుకు చెప్పలేదు. ఏ కోర్టుకు, ఏ పోలీసులు, ఎవరి దగ్గర పోనవసరం లేదు. ఈ వీడియో విన్న తర్వాత మీరు తెలివైన వాళ్ళైతే నా మాట మీద విశ్వాసం ఉండకపోయినా మనకు అది అవసరం లేదు. కానీ మీరు బాగుండాలని ఈ విషయం చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గ్రహించి, అలాంటి వాళ్ళు మీ చెల్లెళ్ళు, మీ అక్కలు, మీ తమ్ముళ్ళు, అన్నలు ఉంటారు. నక్స్వామిక వాళ్ళ కెమామెల్లా వాళ్ళ. ఒకవేళ నక్స్వామిక అయితే మీ తమ్ముడు కానీ మీ అక్క కానీ వేసేయండి. ఇంక మీతో వాళ్ళ నుంచి మీకు బాధ ఉండదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని, నేను ముందు నక్స్వామిక గురించి చెప్పాను, ఇప్పుడు కెమామెల్లా గురించి చెప్పాను. ఇంకటించి ఈ 2 మందులు ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2 మందుల వల్ల మీకు ఈ ప్రపంచంలో 10 నుంచి 15% ఈ 2 మందులు మారుస్తుంది. కోర్టులు మార్చలేవు, పోలీసులు మార్చలేరు, పెద్ద మనుషులు అస్సలు మార్చలేరు. తండ్రి మాటే ఎవరు వినరు. అట్టేటప్పుడు ఈ మందులు వేస్తే గనక ఆ మందే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు కావాలంటే, మీరు ఎక్కడైనా సమస్య ఉంటే, ఆ సిమ్టమ్ మీకు అర్థం కాకపోతే నా నెంబర్ 9849920608 ఫోన్ చేయండి. మీరు కెమామెల్లా వాళ్ళ నక్స్వామిక వాళ్ళ అని మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. భార్యకు నక్స్వామిక, ఆమె నక్స్వామిక అని మీకు డౌట్ ఉంది, ఆమె లక్షణాలు చెప్పినారు, ఆమె నక్స్వామిక వేసిన తర్వాత ఇంకా కొట్లాడదు. భార్య ఒకవేళ మొగుడు కెమామెల్లా వాడనుకో, ఆ భార్య ఫోన్ చేసి, స్వామి ఈ సిమ్టమ్ ఉన్నాయి ఏమేమంటావు అంటే, అతను కెమామెల్లా వాడైతే కెమామెల్లా, నక్స్వామిక అయితే నక్స్వామిక వేస్తాం. ఆ తర్వాత అక్కడి నుంచి నీకు ఆ బాధలు తప్పిపోతాయి. అన్నదమ్ములైనా, అక్కచెల్లెళ్ళైనా, బంధువులైనా మీకు అనుమానంగా ఉంటే నాకు ఫోన్ చేయండి. ఆ 2 డ్రగ్గుల్లో ఏదైనా ఉంటే నేను చెప్తాను, అవి వేయండి. నేను చెప్పినట్టు ఆ మందు వేయండి, మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు బాగుపడిన తర్వాత వీడియోలు పెట్టి నక్స్వామిక, కెమామెల్లా మీరు కూడా ఈ ప్రపంచ